ఏ భావనతో పట్టుకున్నారు కాదు, కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పట్టుకున్నారు. భయమునం కంసుండు, భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, వైరంతో ద్వేషభావంతో శిశుపాలాదులు పట్టుకున్నారు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణులున్, మేం బంధువులము అని విష్ణువంశం వాళ్ళు పట్టుకున్నారు. ప్రేమన్ మీరలు అంటే ఓ ధర్మరాజాదులారా మీరు ప్రేమతో పట్టుకున్నారు, భక్తి మేము. నారదుడు చెప్తున్నాడు మేము భక్తితో పట్టుకున్నాం. ఎలా పట్టుకుంటే? ఆయన్ని పట్టుకుంటే చాలు. నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర. పట్టుకోవడం అన్నది ఆయన్ని పట్టుకోవాలి, పట్టుకుంటే మాత్రం ఆయనకే చెందినవాడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మే చెప్పాడు, చిన్న శిశువు రూపంలో ఉన్నవాడు దేవకీ వసుదేవులకు చెప్పాడు. శ్రీ మహావిష్ణువుగా చతుర్భుజాలతోటి శంఖచక్ర గదాపద్మాలతోటి ఆ మెడలో వనమాలతోటి కౌస్తుభంతో పుట్టుమచ్చతోటి ప్రకాశిస్తున్నటువంటి వాడు నన్ను నువ్వు తీసుకెళ్లి యమునా నదిని దాటించి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో ఇప్పుడే ఈ సమయంలోనే యశోదాదేవి యొక్క కడుపున ఆడపిల్ల పుట్టింది యోగమాయన ఆజ్ఞ మేరకు. పుట్టినట్టు ఆవిడికి తెలియదు, పుట్టినట్టు మీకు తెలుసు, కానీ పుట్టినవాడెవరో తెలియదు, నేనే చెప్తున్నాను. కాబట్టి నన్ను ఎత్తుకుని పట్టుకెళ్ళన్నాడు. తెలుగు భాగవతంలో అయితే గుండెల మీద చేతులతో పట్టుకున్నాడు. పట్టుకుని వసుదేవుడు బయలుదేరాడు. తలుపులు తెరుచుకున్నాయి, బీగములు ఊడిపోయాయి, ఆ సంకెళ్ళు తొలగిపోయాయి, ఇనప గొలుసులు తెగిపోయాయి, శేషుడు పడగలు పట్టాడు. ఆ పెద్ద అంతఃపురంలోంచి బయటికి వచ్చాడు. తీరా అటువైపుకు వెడితే నందవ్రజం, ఇటువైపుకుంటే మధుర, మధ్యలో ప్రవహిస్తుంది యమున. యమున గురించి చెప్తూ ఆయన ఏమని మొదలు పెట్టారంటే కృపా పారావారాం తపనతనయాం తాపశమనీం. అమ్మా నువ్వు ఎంత గొప్పదానివి అంటే దయకు సముద్రము వంటి దానవు అని మొదలుపెట్టారు. కృపా పారావారాం. సముద్రం యొక్క గొప్పతనం ఏమిటి? సముద్రం యొక్క లోతు ఎంత ఎవ్వరికీ తెలియదు. ఎవరికీ తెలియదు కాబట్టే గంభీరమైనటువంటి జలనిధి. అటువంటి జలనిధి అయినటువంటి సముద్రపు యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో భగవంతుని యొక్క దయ యొక్క లోతు తెలుసుకోవడం కూడా అంతే కష్టం. ఈశ్వరుడి దయ ఎంత అని అడిగారనుకోండి, ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ఈశ్వరుడి దయ ఎంత అని అడిగినప్పుడు వేసే ఉపమానం ఏమిటి అంటే పక్కన సముద్రమంతా అన్న ఉపమానం వేస్తారు. గోపరాజు గారు దశరథీ శతకం చేశారు. చేస్తే ఆయన శతకమంతా కూడా మకుటం ఏమని పెట్టుకున్నారంటే దాశరథీ కరుణా పయోనిధి. కరుణ అంటే దయ, పయోనిధి అంటే సముద్రం. సముద్రము ఎంత లోతుగా ఉంటుందో, సముద్రము ఎంత విశాలముగా ఉంటుందో అంత గొప్ప దయ కలిగిన వాడా రామా, దాశరథి దశరథుని యొక్క కుమారుడా అని పిలిచారు. సముద్రపు యొక్క లోతు ఎలా అర్థం కాదో యమునా నది యొక్క కారుణ్యము కూడా అలాగే అర్థం కాదు. ఎందుకో తెలుసా? సంప్రదాయంలో ఒక రహస్యం ఉంది అని శంకరులే చెప్పారు చోట యమునాష్టకంలో. హయా రేషా అంటారు. ఏదైనా సంకట స్థితి వచ్చిందనుకోండి, ఏదైనా చాలా బాధ వచ్చిందనుకోండి, ఎలా ఈ సంకటంలోంచి నేను బయటపడ్డాం అన్న పరిస్థితి ఏర్పడితే, అంటే అప్పటికప్పుడు తప్పించుకోలేనిదైతే ఎవరూ ఏం చేయలేరు. ఇలా వెడుతుండగా పాము ఒకటి వచ్చి గభాలన పాదం మీదుగా పడగ ఎత్తిందనుకోండి, అప్పుడు రక్షించగలిగింది పరమేశ్వరుడు ఒకడే. కానీ ఒక సంకటం వచ్చింది, ఎలా బయటపడాలి అని బాధ కలిగింది, అప్పుడు మీరు ఎక్కడున్నారన్న దాంతో సంబంధం లేదు. దోసిట్ నిండా పువ్వులు పట్టుకొని హయా రేషా గుర్రం సకిలిస్తే ఎంత గట్టిగా శక్తినంతటినీ కంఠంలోకి తెచ్చుకు సకిలిస్తుందో అలా చదవాలి యమునాష్టకం. అంత గట్టిగా చదివి కళ్ళు మూసుకొని నల్లటి ప్రవాహంతో ఉండేటటువంటి యమునా నదిని స్మరించి ఆ పువ్వులు విసిరితే వెంటనే యమునా నది ఆదుకుంటుంది అని ఒక ప్రమాణం. ఇప్పుడు నాకు చెప్పండి, భారతదేశంలో నదులు సామాన్యమైన ప్రవాహములా, వాటికి సనాతన ధర్మంతో అవిభాజ్యమైనటువంటి అనుబంధం ఉన్నదా? అవి సనాతన ధర్మానికి ఆయువు పట్లు. అంత గొప్ప అనుబంధం ఉన్నది సనాతన ధర్మానికి నదులతోటి. అటువంటి నదుల యొక్క తీరాలు పరమ పావనమైనటువంటి వైదిక కార్యక్రమములకు ఆలవాలములు. కాబట్టే కృపా పారావారాం, నీ దయ ఎంత అంటే చెప్పలేం. అందుకే పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, సహస్ర యోజనముల దూరంలో ఉన్నా సరే పైకి యమున అని కూడా అనకుండా యమున అని స్మరిస్తే చాలు లోపల
ఒక్కసారి రోజులో యమున అని స్మరిస్తే చాలు ఆవిడ కాపాడుతుంది. అందుకే కృపాపారావారాం తపనతనయాం, తపనుడు అంటే సూర్యుడు, ఆమె సూర్యుని యొక్క కుమార్తె. ఏ కారణం చేత అంటే విశ్వకర్మ యొక్క కుమార్తె సంధ్యాదేవి. ఆ సంధ్యాదేవి సూర్యుని యొక్క భార్య. ఒకానొకప్పుడు ఆమె సూర్యభగవానుడు ఎదురుగుండా నిలబడి ఆయన యొక్క తేజస్సు దుర్నిరీక్ష్యమైపోయి చూడలేక భయవిహ్వలయ్యి కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకుంటే సూర్యనారాయణమూర్తికి చీకాకు కలిగింది. నువ్వు నా భార్య అయ్యుండి నా ఎదురుగుండా నిలబడి నా తేజస్సుకి భయవిహ్వలవుతున్నావు, కన్నులు మూసుకున్నావు. అందుకే నువ్వు నా ఎదుట కన్నులు మూసుకుని భయంతో నిలబడ్డావు కనుక లోకమునకంతటికీ కూడా సంయమనము చెయ్యగలిగినటువంటి వాడు, ఎవరి పేరు చెప్తే లోకం హడిలిపోతుందో అటువంటి వాడు, ధర్మమూర్తి అయినప్పటికీ కూడా ప్రాణములను ఉగ్గడించగలిగిన వాడు నీకు కుమారుడుగా జన్మించుగాక. యమధర్మరాజు గారు కొడుకుగా వచ్చాడు. వేరొక పర్యాయం కన్నులు మూసుకుని భయపడలేదు, కానీ విలోల అయింది. అంటే ఆయన వంక ఇలా చూడలేక సూర్యుడి వంక వంకర వంకర చూపులు చూసింది. ఆయనకి మళ్ళీ చీకాకు కలిగింది. నీవు నా భార్యవై ఎదురుగుండా నిలబడి నా వంక విలోలవై చూస్తున్నావు, వంకర టింకర చూపులు చూశావు. అందుకే నీకు అలలతో ప్రవాహ వేగం కలిగి ప్రవహించేటటువంటి నది కుమార్తెగా జన్మించుగాక. ఇప్పుడు యమున నదిగా పుట్టింది. అందుకే సూర్య కుటుంబంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యుడి యొక్క కుమారుడి దగ్గర నుంచే వస్తుంది. ఎందుకంటే మనువుకి ధర్మశాస్త్రం చెప్తాడు ఆయన. వైవస్వత మనువు ఆయన కుమారుడు వివస్వంతుడు. అలాగే కాలమంతా కూడా దేని చేత సంకేతింపబడుతుంది అంటే యమునా నది చేత సంకేతింపబడుతుంది. గంగ కాశీ వరకు దక్షిణానికి వచ్చి కాశీ దగ్గర ఉత్తరానికి తిరుగుతుంది. యమున వెనక్కి తిరగదు, తిరగకుండా ముందుకెడుతుంది. అందుకే కాలంతో సంకేతిస్తారు. కాలప్రవాహం యమున. ఆ కాలప్రవాహం వెనక్కి రాదు. నిన్నటి రోజు మళ్ళీ రావాలంటే ఇంకా రాదు. కానీ ఆ కాలమునందు ఎవరు ఎప్పుడు పడిపోవాలో జ్ఞాపకం పెట్టుకొని ఎంత ఠక్కున తీసేస్తాడంటే విడిచిపెట్టిన ఊపిరి తీయకపోవచ్చు, తీసిన ఊపిరి విడిచిపెట్టకపోవచ్చు. రెండిటి మధ్యలో యమధర్మరాజు గారు ఉంటాడు. ఉండి ప్రాణాలని ఉగ్గడిస్తాడు. ఆ ఊపిరి తీయడం అన్నది, కాలంలో పడిపోవడం అన్నది యమధర్మరాజు గారు చేస్తాడు. కాలస్వరూపంగా ఈ యమున ప్రవాహం వెడుతూ ఉంటుంది. ఈ రెండిటికి ఆధారంగా సూర్యభగవానుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన సూర్యాస్తమయ సూర్యోదయాల్లో కదు కాలం నడవాలి. అందుకు కదు శంకర భగవత్పాదులు ఆ కాల వైభవం గురించి శ్లోకం చేస్తూ ఒక మాట అంటారు. ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. మనిషి ఎలా బ్రతకాలో నేర్పడం అంటే గంగమ్మే. అందుకే కుంతీదేవి కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ ఒక మాట అంటుంది. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వరా అని అడుగుతుంది. నా బుద్ధి గంగలా ఉండాలని అడుగుతుంది. నాకు యాదవుల మీద పాండవుల మీద మోహ విచ్ఛేదం చేసే ఎన్నాళ్ళు పిల్లలు 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 ఈ పిచ్చి, ఇక నాకు ఆ పిచ్చి వదిలిపోయేటట్టు చెయ్యి కృష్ణ. నా బుద్ధి సముద్రాన్ని కలవడానికి వెడుతున్నటువంటి గంగ ఎలా ఉంటుందో అలా చెయ్యి. ఎందుకని గంగమ్మ పరమపావని మహాతల్లి. ఆవిడ పేరు చెప్తే చాలు పాపాలు పోగొడుతుంది. అలాంటి గంగమ్మ దగ్గరికి వెళ్ళి మూత్ర విసర్జన చేస్తాడు, ఎక్కడా చోట్లేనట్టు. అటువంటి గంగమ్మ దగ్గరికి వెళ్ళి మల విసర్జన చేస్తాడు. అటువంటి గంగమ్మ దగ్గరికి వెళ్ళి చేయరాని పనులన్నీ చేస్తాడు. ఇన్ని చేస్తున్నా కూడా ఆమె వీడు చేయరాని పని చేశాడని కిన్నురాలయ్యి ఆగిపోదు. ఒక మహాపురుషుడు వచ్చి స్నానం చేస్తాడు. ఏ కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వంటి వారో సత్యదండాన్ని ముంచి స్నానం చేస్తారు. ఇంతటి మహాపురుషుడు స్నానం చేస్తున్నాడని పొంగిపోదు. ఒక చోట నది వెళ్ళిపోతుంటే ముళ్ళ చెట్టు కిందకి వంగి వీపు చీరుతుంది ముళ్ళతో. నా వీపు చీరిందని బెంగపెట్టుకుని బాధపడదు. వెళ్ళిపోవడమే ప్రధానంగా ప్రవహించి ప్రవహించి వెళ్ళి సముద్రంలో కలిసిపోయే పర్యంతమో ఆగకుండా వెళ్ళిపోయి ఇంత పేరు ప్రఖ్యాతులు, కీర్తి, పరమపావని,
పాప వినాశిని అని పేరున్న గంగ తన రూపం కూడా కనపడకుండా సముద్రంలో కలిసిపోతుంది. ఇంకా ఏది గంగ అంటే చెప్పలేం. ఇది కదా శంకర భగవత్పాదులు అంటారు, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి చిట్ట చివర ఎలా ఉండాలి అంటే నది సముద్రంలో కలిసిపోయినట్టు. అందుకే ఎక్కడ సాగర సంగమం ఉన్నా అది పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. ఆ సాగర సంగమానికి వెళ్ళి స్నానం చేసి భక్తులు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. అలా ఆ గంగమ్మ యొక్క ప్రవాహం ఎలా ఉంటుంది అంటే చిట్ట చివర సముద్రంలో కలిసిపోతే ఇక తన ఉనికి, తన పేరు, తన రూపం కూడా విడిచిపెట్టి సముద్రంలో కలిసిపోతుంది. అలా భక్తి అన్నది చిట్ట చివర ఎక్కడ పూర్తయిపోవాలి అంటే ఇక రెండుగా ప్రారంభం చేసి భగవంతుడు భక్తుడు అని మొదలుపెట్టి ఎక్కడ ముగిసిపోవాలి అంటే ఇక రెండు లేవు. ఏదో మహాసముద్రం యొక్క లోతు తెలుసుకోవడానికి ప్రయాణం ప్రారంభించినటువంటి ఉప్పుబొమ్మ సముద్రం యొక్క అడుగు చేరకముందే సముద్రంలో కరిగిపోయినట్టు భగవంతుణ్ణి ఉపాసన చేసి భగవంతుని యొక్క గుణవైభవాన్ని తాను తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నంలోనే భగవంతుని యందు తాను లయమైపోవాలి. ఆ స్థితిని చేరిపోవడం సాభక్తిరిత్యుచ్యతే అంటారు శంకర భగవత్పాదులు. అదిగో దానికి ఉదాహరణ గంగమ్మ. గంగమ్మను అడ్డుపెట్టి అసలు బ్రతుకు ఎలా ఉండాలి అన్నదానికి ఎన్ని ఉదాహరణలు చెప్తారో, గంగమ్మను అడ్డుపెట్టి ఎన్ని ప్రార్థనలో లోకంలో. అటువంటి గంగ శంకరులంతటి వారు ఆ గంగ ఒడ్డున నిలబడి ఒకసారి చూసి ప్రాణం వదలాలని అడిగారు. అంటే శంకరాచార్యుల వారికి లోట, అది అవతార పరిసమాప్తి. ఆయనే పెద్ద గంగ. లోకంలో మామూలు నీళ్లుంటే ఆ నీళ్లని గంగగా మార్చాలంటే గంగని ఆవాహన చేస్తాం. గంగమ్మనే తీసుకొస్తే ఇక మళ్ళీ గంగే జగమనే జైవ గోదావరి సరస్వతి ఏమిటి, తెచ్చింది గంగేగా, ఇంకెందుకు ఆవాహన చేయడం అక్కర్లేదు. అలా శంకరాచార్యుల వారే పెద్ద గంగ. ఆయన నోటి వెంట వచ్చిందే గంగ, ఆయన నడకే గంగ, ఆయన పాదధూళే గంగ, ఆయన నామమే గంగ. ఇక మళ్ళీ ఆయన గంగ ఒడ్డున శరీరం వదలడం ఏమిటి అంటే ఆయన కొరకు కాదు, మన కొరకు. ఒరే గంగ వైభవం అటువంటిది. ఒక్కసారైనా జీవితంలో ఆ గంగ ఒడ్డుకెళ్ళు, ఆ గంగ ఒడ్డున నిలబడు, ఆ గంగా ప్రవాహాన్ని చూడు. నిజంగా నా జీవితంలో నేను ఎన్నడూ మరిచిపోలేని మహత్తరమైన రోజు ఏది అంటే ఆ గంగా నదిని పడవలలో దాటి మేమందరం 500 మంది వెళ్ళి అక్కడ ఒక వేదిక నిర్మాణం చేసుకుని ఆ గంగా నది మధ్యలో సైకతం దగ్గర కూర్చొని గంగావతరణం చెప్పుకొని గంగ వైభవం చెప్పుకొని అందరం ఆ గంగలో స్నానం చేసి పడవలలో మళ్ళీ వచ్చి హారతులు ఇచ్చిన రోజుందే, అది నా జీవితంలో నేను మరిచిపోలేను. గంగమ్మే. సరే, ఇప్పుడు నేను గంగమ్మ అంటే అదిగో నిన్నను అదుపు తప్పి రేపు కూడా చెప్తానని చెప్పినట్టు ఇక గంగమ్మ గురించే నేను ఆ ప్రసంగం చేస్తే గంగమ్మ 5 రోజుల్ని ముంచెత్తేస్తుంది. కాబట్టి ఎక్కడో అక్కడ ఆపాలి కదూ. ఆ తల్లి గురించి పూర్ణంగా చెప్పగలిగిన వాడనని కాదు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క మాట భక్తితో చెప్పుకున్నా చాలు, సమస్తమైన ఈప్సితములను వర్షిస్తుంది తల్లి. అందుకే గంగమ్మకి నమస్కరిస్తూ యమునా నదీ వైభవం. యమున పరమపావని మహాతల్లి. ఆ యమునా నది గురించి శంకర భగవత్పాదులు అద్భుతమైన రీతిలో యమున గురించి ప్రార్థన చేశారు. అందులో ఒక మాట అంటారు యమునమ్మని, అమ్మా కృపాపారావారాం తపనతనయాం తాపశమనీం. తల్లి నువ్వు ఎంత గొప్పదానివి అంటే నువ్వు తపనతనయాం సూర్యుని యొక్క కూతురు. మురారి ప్రేయస్య, ఆ తల్లి కృష్ణ భగవానుడికి అపారమైనటువంటి ప్రేమ కలిగిన ప్రేయసి. అసలు ఏమో ఇవాళ అటు తిరిగి భీష్మాచార్యుల వారు కృష్ణ భగవానుడి మీద చెప్పినటువంటి శ్లోకంతో ఉపన్యాసం ప్రారంభం. యమున అన్న పేరు ఎత్తేటప్పటికి విడదీయరాని అనుబంధం ఎవరితో ఉంటుంది అంటే కృష్ణ పరమాత్మతో ఉంటుంది. యమున అన్న పేరు చెప్పగానే వెంటనే జ్ఞాపకానికి వచ్చేది ఎవరు అంటే కృష్ణ భగవానుడే. అందుకే యమున వైభవాన్ని మొదలు పెడుతూ శంకరుల వాంగ్మయంలో ఒక అద్భుతం ఉంటుంది. వారు శ్లోకాన్ని దేనితో మొదలు పెడుతున్నారు, శ్లోకంలో ఏ పేరు పెట్టి పిలుస్తున్నారు, ఈ రెండు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఆయన
అసలు వైభవాన్నంతటినీ కూడా మొదటికి తెస్తుంటారు ఒక్కొక్కసారి. సౌందర్యలహరిలో ఇటువంటి చమత్కారం చేశారు. ఒక శ్లోకం చెప్తూ ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ఎవరైనా ఫలశ్రుతి చివర చెప్తారు, ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుద్భాంతం నస్తులిత దళిత ఇందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే అంటూ మొదలెట్టారు. అజ్ఞానపు చీకట్లు ధ్వంసమైపోవుగాక అని అమ్మవారి కబరీబంధం యొక్క వైశిష్ట్యాన్ని వర్ణిస్తూ ఆయన ఫలశ్రుతితో మొదలెట్టారు. నదిలో సమస్త పనికి మాలిన పదార్థాలు పట్టుకెళ్ళి వేసి విషతుల్యం చేయకూడదు నదిని. అందుకే వెంటనే ఆ కాళీయుణ్ణి అక్కడి నుంచి తరిమి కొట్టాలి. ఒక్కసారి కటి చీలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్పాటనమాచరించి చరణ ద్వంద్వంబు గీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానంబనూనంబుగన్ అంటారు. ఒక్కసారి ఆ ఒడ్డున ఉన్నటువంటి చెట్టు ఎక్కాడు, 2 తొడలు కొట్టాడు, ఆ పంచె తీశాడు, బాగా బిగించాడు, కొప్పు చుట్టుకున్నాడు, నెవలిపించని బాగా అందులోకి గట్టిగా నొక్కుకున్నాడు. ఒక్కసారి కుప్పించి దాని మించి దూకి నదిలో పడ్డాడు. పడి ఆ నదిలో 2 కాళ్ళు 2 చేతులు పెట్టి ఈత కొట్టుకుంటూ తల పైకి పెట్టి మంచి సంతోషంగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నాడు. చూశాడు కాళీయుడు. ఎవడురా నేనున్న చోట పడి ఆడుకుంటున్న పిల్లవాడని వచ్చి 101 పడగలు విప్పి కాట్లు వేసి ఆయన శరీరాన్ని చుట్టేశాడు. శరీరంతో తన గురించి ఏడిచేవాడు ఉంటేనే తన శక్తిని ప్రకటన చేస్తాడు, లేనినాడు ఆయన కల్పించుకోడు. వెంటనే ఈ వార్త తెలిసింది. తెలిసి గోపాలబాలురు గోపకాంతలు పరుగు పరుగున వచ్చారు. ఆ రోజున బలరాముడు రాలేదు, కృష్ణుడితో పాటు ఈ లీల జరగాలి. వచ్చి వాళ్ళందరూ ఏడ్చారు. అయ్యయ్యో కృష్ణ, నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు, నిన్ను రక్షింప మేము నేరము తండ్రి, పన్నగము మమ్ము కరవక నిన్నీటికి కరచె కుర్ర, పాము మమ్మల్ని కరిచినా వదిలిపోయేది, నిన్ను కరిచింది, నువ్వుంటే మమ్మల్ని కాపాడతావు, నువ్వే లేకపోతే మమ్మల్ని కాపాడేవాడెవడు అని ఏడిస్తే తన ప్రతాపం చూపించాలనుకున్నాడు. ఒక్కసారి శరీరాన్ని ఇనప స్తంభంలా పెంచాడు. కట్లు విడిపోయి ఒక్కసారి లేచి తన పిడిగుద్దులతో ఆ కాళీయుణ్ణి మర్దించి ఆ విప్పినటువంటి పడగల మీదకెక్కి తోక పట్టుకుని రంగస్థలం మీద నటించేటటువంటి నటుడు ఎలా ఉంటాడో అలా ఒక్కొక్క పడగ మీద తొక్కుతుంటే ఆ పడగ కిందకి వంగిపోతోంది. వెస దామోదరుపాధగాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప బాపపణ భృచ్చటామండలం వసహంబై పగిలెన్ మణుల్ సెదరగా నాస్యంబులన్ సోనితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగ గరళ వహ్నిజ్వాలికల్ వెల్వడన్. ఆ విషజ్వాలలు బయటికి వస్తుంటే తలలు పగిలిపోయి ఆ మణులన్నీ కూడా చెదిరిపోయేటట్టుగా ఆ పడగల మీదకెక్కి తాండవం చేశాడు. ఆ యమునా వీచి భృతంగ వజ్జములు మ్రోయం తీర గోపౌఘర్ష మనోజ్ఞధ్వనితంబు గెయ్యముగ జించత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజక్షు నిర్మర్ద నాట్యము హృద్యాద్భుత భీమమై పరగా దివ్యశ్రేణి చూచెందివిన్. ఆ కాళీయుడి పడగల మీద ఆయన నాట్యం చేస్తుంటే, యమునా తరంగాలు చప్పుడు చేస్తుంటే, గోపాలబాలురు నవ్వుతుంటే, పాటలు పాడుతుంటే అదొక పెద్ద నృత్యం జరుగుతున్నట్టుగా ఉంది. ఇంత చేస్తే అప్పుడు ఆ కాళీయుడి యొక్క విషమంతా విరిగిపోయి బుద్ధొచ్చి ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థన చేశాడు. ఆయన కాదు, ముందు ప్రార్థన చేసిన వాళ్ళు ఆయన భార్య. ఎంత అద్భుతమైన ప్రార్థన చేశారో నిజంగా. మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభు, మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభు, మునుపు జరుగు పెండ్లి పెండ్లి కాదు, నీవు చేయు పెండ్లి నిక్కంబు సత్యంబు అని వాళ్ళు ఒక మాట అడుగుతారు. నువ్వు అనాథనాథుడివి, అటువంటి వాడివి, నువ్వు మా భర్తని చంపేస్తే మేమేమవుతాం? అనాథలం అవుతాం, విధవలం అవుతాం. నువ్వే అనాథనాథుడు ఉండి మమ్మల్ని అనాథల్ని చేస్తావా? అందుకని అలా చెయ్యొద్దు. ఇంతకుముందు మా తల్లిదండ్రులు పెళ్లి చేశారు ఈ కాళీయుణ్ణిచ్చి, అది పెళ్లి కాదు. నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు, చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. మా తల్లిదండ్రులు చేసిన పెళ్లి పెళ్ళే కాదు, ఇప్పుడు నువ్వు మా భర్తని మాకిస్తే అది పెళ్ళి. అందుకే కాళీయమర్దనం జరిగితే భర్తకి ప్రమాదంలో ఉన్న ఆడవాళ్ళకి కూడా సౌభాగ్యం నిలబడుతుంది. అందుకే ప్రదోష వేళలో కాళీయమర్దనం వినండి అని భాగవతంలోనే ఉందా మాట. అది అంత శక్తివంతం. ఎక్కడో ఉండడు, ఇక్కడే ఉంటాడు కాళీయుడు. 101 నాడులు విషంతో నిండిపోతే కాళీయమర్దనం వింటే కృష్ణ పాద స్పర్శ కలిగి విషం విరిగి అమృతం నిండుతుంది, ఈ నది శుభ్రం అవుతుంది. కాబట్టి అదిగో ఆనాడు కాళీయుడి భార్యలు ప్రార్థన చేశారు.
మహానుభావ, ఎంత అదృష్టమయ్యా! ఎంత తపస్సు చేసిన వాళ్ళకి నీ పాదాలు కనపడవు. అటువంటిది బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వలపాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లికాంచె ఇది ఏమం వెమియుంలేక ఈయహి నీపాద యుగాహతింబడసెనేడత్యద్భుతం ఈశ్వర. కొన్ని వేల జన్మలు తపస్సు చేస్తే లక్ష్మీదేవికి నీ పాదముల అడుగున ఉన్న ఒక కణాన్ని స్వతంత్రంగా ముట్టుకునే అవకాశం వచ్చింది. అలాంటిది మా భర్త ఇన్ని తప్పులు చేసినా అదృష్టవంతుడు. ఆయన తల మీద ఆ 101 పడగల మీద నీ పాదములు పెట్టావు, తరించిపోయాడు. కానీ బ్రతికించు కృష్ణ, చచ్చిపోతాడు ఇంకా మర్దనం చేస్తే అంటే. అప్పుడు చెప్పాడు, గోవరము తోడము నుజులు త్రాగెదరి మడుగు నీరు తగదిందుండన్ నీవులు నీ బాంధములను నీ వనితలు చనుడు నేడు అంబుదిలో. మీరు ఇక్కడుంటే ఈ నీళ్లు విషం అవుతాయి. విషం అయిపోతే ఆ గోపాల బాలురు, గోపకాంతలు, ఆవులు, దూడలు, ఎద్దులు తాగుతాయి. తాగితే మరణిస్తాయి. అందుకని ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నువ్వు సముద్రానికి వెళ్ళిపోమన్నాడు. గరుత్మంతుడు నన్ను చంపితే అన్నాడు కాళీయుడు, బెంగలేదు. నీ యొక్క పడగల మీద నా పాదముద్రలు ఉంటాయి. నువ్వు పడగ విప్పినప్పుడు నా పాదముద్ర కనపడితే గరుత్మంతుడు నిన్ను చెనకడు, వెళ్ళిపోమన్నాడు. సముద్రానికి వెళ్ళిపోయాడు. అందువల్ల విషజ్వాలల నుండి యమునా నది విముక్తమైంది. ఇప్పుడు ఎందుకు శంకరాచార్యులు వారు ఆ మాట అనడం? కాళీయుడి పేరు కానీ కృష్ణుడి పేరు కానీ చెప్పకుండా. అంటే యమునకి కృష్ణుడికి అంత దగ్గర సంబంధం. యమునని ప్రార్థన చేస్తే కృష్ణ ప్రార్థన చేయకుండా మీరు ఉండలేరు. అంటే మీరు భాగవతంలో అనేక ఘట్టాలు జ్ఞాపకానికి రావలసిందే. అలా కృష్ణుణ్ణి తలుచుకుంటూ యమునని తలుచుకుంటే ఏమవుతుంది? ఆ రోజు రోజు అవుతుంది, మిగిలిన రోజులు కావు కాలక్షేపాలు. ఇది ఏ రోజు మనం మహావిష్ణువుని పరిపూర్ణంగా ప్రేమతో స్మరిస్తామో ఆ రోజే నిజమైన రోజు. ఈ రోజు కావాలని శంకరాచార్యుల వారి తాపత్రయం. అందుకని విషజ్వాలోన్ముక్తాం శ్రియమపి సుఖాస్తే ప్రదతీం. ఆ యమునా నది సాక్షాత్ లక్ష్మీస్వరూపం. అందుకే రెండిటిని ఏకకాలంలో ఇవ్వగలదు. ఐశ్వర్యం ఇచ్చారనుకోండి, అనుభవించడానికి యోగ్యత లేకపోవచ్చు ఒక్కొక్కప్పుడు. రుద్రంలో ఒక మంత్రం చెప్తారు, ద్రాపే అంధస్వస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మోరోమో ఏషాం కించనా మమతు రోమా ఏషాం కించనా మమతు అని. ఐశ్వర్యం ఉంటుంది, అనుభవించడానికి యోగ్యత ఉండద్దు. ఎవరో పట్టుకొచ్చి కోటేశ్వరారు వెంకటాచలం వెళ్ళొచ్చామండి అని పెద్ద లడ్డు పట్టుకొచ్చి ఇచ్చారు. లోపల మధుమేహం ఉంది. ఏం తింటాడు ఆ లడ్డు? ప్రసాదంలా నోట్లో వేసుకోవాలి. పెద్ద మామిడి పండు తెచ్చి ఇచ్చాడు, ఎలా తింటాడు? మధుమేహం ఉంది. ఉండడం వేరు, అనుభవించడం వేరు. యమునా నదికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, యమునా నదిలో స్నానం చేసిన వాడికి శ్రియం అంటే ఐశ్వర్యాన్ని, సుఖాన్ని అంటే అది అనుభవించడానికి కావలసిన శక్తిని, యోగ్యతని రెండిటిని ఏకకాలమునందిస్తుంది. కాబట్టి భయభవదవాం భక్తవరదాం, భక్తులకు కావలసినటువంటి వరములను ఇస్తుంది ఆ తల్లి. కృష్ణ భగవానుణ్ణి గుండెల్లో పెట్టుకున్నవాడెవరో వాడికి యమున దారిచ్చింది. అంటే ఇప్పుడు ఆమెకి ఎవరు ప్రియము? కృష్ణుడు ప్రియము. కాలస్వరూపంగా యమునకి ప్రియమెవరు? కృష్ణ భగవానుడు. కృష్ణుణ్ణి గుండెల్లో పెట్టుకుంటే యమున దారిచ్చేస్తుంది. మురారి ప్రేయస్య, స్త్రీవచనంగా కదా చెప్తారు. అందుకని మురారి అయినటువంటి కృష్ణ భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి ప్రేయసి ఆమె. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.